హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 20వ భాగాన్ని వినేద్దాం. 3 రోజుల తర్వాత ఆ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అభికి. 2 డేస్లో జాయిన్ అవ్వమని మెయిల్ చేశారు టీం వాళ్ళు. తనకి జాబ్ వచ్చిందని హ్యాపీగా అందరికీ చెప్పేసి టెంపుల్కి వెళ్తానని బయలుదేరింది అభి. క్యాబ్ బుక్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చుని సూర్యకి ఫోన్ చేసింది. బుజ్జమ్మ చెప్పరా అన్నాడు అప్పుడే నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ. అన్నయ్య నాకు జాబ్ వచ్చింది అని అరిచింది అభి. ఏంటి అని సంతోషంగా అడిగి కంగ్రాట్స్ రా అన్నాడు సూర్య. థ్యాంక్ యూ అని తన జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్పింది అభి. అవన్నీ విని మొత్తం బాగుండడంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంతకీ సడన్గా జాబ్ ఏంటి? ఇంకా ఒక సెమ్ ఉందిగా నీకు మాస్టర్స్లో అన్నాడు సూర్య. పార్ట్ టైం అంది అభి. పార్ట్ టైం దేనికి బుజ్జమ్మ? మనీ సరిపోవడం లేదా? నెక్స్ట్ మంత్ నుండి కొంచెం ఎక్కువ పంపించినా అన్నాడు సూర్య. అలా ఏం లేదన్నయ్య, నువ్వు పంపిస్తున్న డబ్బులు నా ఒక్కరికి చాలా ఎక్కువ. నేను ఊరికే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయ్యాను అంది. ఒకేసారి అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మా. ఉద్యోగం చదువు గోలలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకు అన్నాడు. తప్పకుండా అని చిన్నగా నవ్వింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కంపెనీలో అన్నాడు సూర్య. అర్జున్ గారు అప్లై చేయించారు అంది అభి. అర్జున్ అనే పేరు తన చెల్లి నోటి నుండి రోజుకి ఎన్నిసార్లు వింటాడో ఆ మాట. ఏంటి అంత స్పెషల్ అభికి? అతను ప్రేమిస్తుందా అతన్ని అనుకున్నాడు సూర్య. కాసేపు మాట్లాడి ఫోన్ కట్టేసింది. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం నుండి వెళ్ళాలి అనిపించక ఇంకాసేపు కూర్చుంది అక్కడే. అప్పుడే లోపలికి వచ్చింది అంజలి. పూర్తిగా ట్రెడిషనల్ వేర్లో లంగా వని కట్టుకుని నడిచి వస్తున్న తనని చూస్తే చాలా మంచి అమ్మాయిలు అనిపించింది అభికి. అంజలి కూడా ఒక్కసారి అభి వైపు చూడడంతో చిన్న స్మైల్ ఇచ్చింది అభి. రివర్స్లో స్మైల్ ఇచ్చి తన్ని దాటుకుని గుడిలోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఎంత మంచిగా ఉంది, తనకి వాళ్ళతో ఏం పని అనుకుంది మనసులో. కొబ్బరికాయ తీసుకుని అభి పక్కనే కూర్చుని ఒక ముక్క కొట్టి అభికి కూడా ఇచ్చింది అంజలి. ఇచ్చిన ప్రసాదం వద్దు అనకూడదు కాబట్టి తీసుకుని నేను తీసుకున్నాను ఇంతకు ముందే అంది అభి. పర్లేదు, ఒక్కరితోనే ఏం తింటాను అని నవ్వి ఎలా ఉన్నారు అభినయ అంది అంజలి. ఓ, నా పేరు తెలుసా మీకు అని చిన్నగా నవ్వి బాగున్నాను, మీరు అంది అభి. నేను అంజలి అని షేకెండ్ ఇచ్చింది. నా ఫ్రెండ్ జెన్నిఫర్, మీకు తెలిసే ఉండొచ్చుగా అంది. ఓ, జెన్నీ గారా అంది అభి. తనే నా కాలేజ్ ఫ్రెండ్ అంది. ఓ, అలా తెలుసా? నేను అనుకుంది కానీ ఏం మాట్లాడలేదు అభి. ఆల్ రైట్, నేను వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం చిన్నగా నవ్వుతూ చెప్పింది అంజలి. ఓకే బాయ్ అంది అభి. అంజలి వెళ్ళిపోయినా తను అక్కడే కూర్చుని లలితా సహస్రనామాలు పఠనం చేస్తుంది. అన్ని పూజలు అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అభికి. క్యాబ్లో వెళ్దామని బుక్ చేస్తుంటే రివర్స్లో కాల్ చేశాడు అర్జున్. వచ్చేస్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అంది అభి. అవసరం లేదు, నేను టెంపుల్ బయటే ఉన్నాను రా అని కాల్ కట్ చేశాడు. అప్పటి వరకు గమనించలేదు కానీ తను కూర్చున్న దగ్గర కొబ్బరి నూనె ఒలిగి ఉంది. అది చూసుకోకుండా గాబరాలో దాని మీద అడుగు వేసింది అభి. కాలు జారి మెట్ల మీద నుండి కిందికి పడిపోబోయింది అభి. తలకి కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగలడంతో లోపల పూజారి గారి సాయంతో లేచి ఒక మూలకి స్తంభానికి ఆనుకుని కూర్చుంది అభి. నెమ్మదిగా వాటర్తో క్లీన్ చేసి పసుపు రాసింది అక్కడ పూజారి గారి భార్య. ఎప్పుడూ నూనె గర్భగుడి దాటి బయటికి రాదమ్మా, ఏమైందో ఏంటో మరి అంది తన నొప్పికి ఆవిడ నొచ్చుకుంటూ. అయ్యో, అంత నొప్పిగా ఏం లేదండి, పర్వాలేదు అంది అభి. ఎలా వెళ్తావమ్మా, నేను తోడు రానా అంది. లేదండి, బయట వెయిట్ చేస్తున్నారు అంది అభి. అయితే ఆగు, పిలుచుకొని వస్తాను. ఇలా ఎలా వెళ్తావు అని బయటికెళ్ళి అర్జున్ని చూసి అభినయ అంది ఆవిడ. అన్నాడు అర్జున్. ఒక్కసారి లోపలికి రా బాబు అని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికే అక్కడక్కడ పసుపు మరకలతో కనిపిస్తుంది అభి తనకి. 2 అంగుళాలు తనని చేరుకొని మొహం తడుముతూ ఏమైంది అభి నీకు అని అడిగాడు. ఆయిల్ మీద అడుగు వేసి పడిపోయాను అంది. ఈడియట్, ముందు వెనక చూసుకోవా, కళ్ళు నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నావుగా అని తిట్టి అభిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. ముందుకి 2 అడుగులు వేయగానే అర్జున్ గారు అంది అభి. మళ్ళీ ఏంటి అన్నాడు విసుగ్గా. గుడిలోకి చూపించి కుంకుమ పెట్టుకోలేదు అంది. తన సెంటిమెంట్స్ని హర్ట్ చేయడం ఇష్టం లేక లోపలికి తీసుకెళ్లాడు అర్జున్. దానికోసం మళ్ళీ దిగబోతూ ఉంటే ఆపమని తనే నుదుటిన చిన్నగా కుంకుమ దుద్ది ఇంకా వెళ్దామా, ఇంకా ఏమైనా ఉన్నాయా చేయాల్సినవి అన్నాడు కోపంగా. కొంచెం కిందికి వంచండి, విభూది తీసుకుంటాను అంది.
అప్పటికే అతను ఉరిమి చూస్తూ ఉంటే దడుచుకుని, నాకు కాదు మీకే అంది. అవసరం లేదు అన్నాడు అర్జున్. ప్లీజ్, మనమిద్దరం కలిసి ఇదే మొదటిసారి గుడికి రావడం కదా, అందుకే అంది ముద్దుగా. ఒక్కసారి ఎగాదిగా చూసి ఇంకొక నిమిషం ఆగాడు అక్కడ. అదే మహాప్రసాదంలా ఫీల్ అయి వెంటనే విభూతి తీసుకుని అర్జున్ నుదుటిన అద్ది, చాలా బాగున్నారు అంది క్రాఫ్ సరిచేస్తూ. అవన్నీ ప్రొఫెషనల్ కెమెరా పెట్టి షార్ట్ ఫిలిం షూట్ చేస్తున్నట్టు షూట్ చేస్తున్నారు, ఇద్దరికీ తెలియదు కదా. తనని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు అర్జున్. అప్పటి వరకు పంతులు గారు అతని భార్య బాధపడుతున్నారని నొప్పిని అణుచుకున్న అభి ఇంకా తాళలేక కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంది. నొప్పిగా ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కళ్ళు తెరుచుకుంటూ చెప్పింది. ఎందుకు ప్రతిసారి దెబ్బలు అన్నీ నీకే తగులుతాయి విసుగ్గా అడిగాడు. మంచిదే కదా, నా ముందు ఒక బామ్మగారు వెళ్ళారు, ఆవిడికి తగిలితే ఎంత ప్రమాదం అయ్యేది అని లెంపలు వేసుకుంటూ. క్రేజీ అన్నాడు. అయినో అని చిన్నగా నవ్వి కొబ్బరి ముక్క తీసి అర్జున్ నోట్లో పెట్టింది. నిన్ను మోయడానికే నేను రోజు జిమ్కి వెళ్తున్నట్టుంది అన్నాడు అర్జున్ కార్ డోర్ క్లోజ్ చేసి అభిని చేతిలోకి తీసుకుంటూ. నేను కూడా మోస్తానులేండి మిమ్మల్ని అంది అల్లరిగా. డబుల్ మీనింగ్ మాట్లాడమంటే ఒక్కటిస్తాను నీకు, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అన్నాడు తల మీద మొట్టికాయ వేసి. డబుల్ మీనింగా, మీరు మరీ అర్జున్ గారు, అవన్నీ నాకేం తెలుసు చెప్పండి అంది కళ్ళు చక్రాలా తిప్పుతూ. నువ్వు మరీ అంత అమాయకురాలివి కాదు, ఆ విషయం నాకు తెలుసు కానీ అంత నటించుకు అన్నాడు. హిహిహి అని వెర్రి నవ్వు ఒకటి విసిరింది. తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి కాటన్ తీసుకొచ్చి నెమ్మదిగా ఫేస్ మీద క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి కాలు తీసుకుని తన మీద పెట్టుకునేసరికి వద్దని లాక్కుంది అభి. ఇప్పుడు అది తగ్గకపోతే మళ్ళీ దానికోసం నిన్ను 2 రోజులు ఎగస్ట్రా మొయ్యాలి, నాకు అంత ఓపిక అస్సలు లేదు, నాకు మూసుకొని ఇవ్వు అని లాగి బ్యాండేజ్ వేశాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకో, ఎల్లుండే కదా నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సింది, తగ్గిపోతుంది అన్నాడు అర్జున్. ఓకే అన్నట్టు కొండపల్లి బొమ్మలా ఊపింది అభి. నైట్ డ్రెస్ వేసుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అభి. పడుకునే ముందు ఒక్కసారి తన రూమ్కి వచ్చి చూశాడు. అడ్డంగా బెడ్ అంతా ఆక్రమించి పడుకుని ఉంది, చుట్టూ పిల్లోస్ పెట్టుకుని. కాళ్ళ మీద ప్రెషర్ పడకుండా నెమ్మదిగా పక్కకు తీసి సరిగ్గా పడుకోబెట్టాడు అర్జున్. తను ఎటు తిప్పితే అటు రబ్బర్ బొమ్మలా తిరుగుతూ ఉంటే నవ్వొచ్చింది అతనికి. బుగ్గ మీద చిన్నగా నిమిరి, లాక్ వేసుకోకుండా ఎవరైనా పడుకుంటారా, భయం లేదా నీకు అని చిన్నగా అడిగి బ్లాంకెట్ ఫుల్గా కప్పేసి వెళ్ళిపోయాడు. కెమెరాలో తీసిన ఫొటోస్ అన్నీ క్లియర్గా చూసుకుంటూ ముందు అభి ప్రపోజ్ చేసినట్టు వీడియో అన్నీ జాగ్రత్తగా ఎడిట్ చేస్తుంది జెన్నీ. పక్కనే ఉండి వాడికి సజెషన్స్ ఇస్తుంది అంజలి. ఇప్పుడు ఇవి యూట్యూబ్లో పెడతారా వెట్టకారంగా అడిగాడు విక్రమ్. ఏ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తావా అంతే వెట్టకారంగా అడిగింది అంజలి. దేనికి మరి ఈ వీడియో అన్నీ? వాళ్ళ పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అన్నాడు విక్రమ్. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్తోనే నీ వెడ్డింగ్ బెల్స్ స్టార్ట్ అవుతాయి బాస్, వెయిట్ చేయి అంది అంజలి స్టైల్గా. చా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. యా దేకో అంది కళ్ళెగరేస్తూ. ఆ వీడియో చూస్తేనే ఆశ్చర్యపోయాడు విక్రమ్. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నంత దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరి పిక్స్ వీడియోస్ చూసి. ఇదంతా నిజమా నమ్మలేక అడిగాడు. అభి అర్జున్కి అంత దగ్గరగా చూడ్డానికి కూడా అతని కళ్ళు ఒప్పుకోవడం లేదేమో. అంత లేదు, వాళ్ళిద్దరూ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు, కానీ మనకి ఆ రేంజ్ చాలదుగా. సో కాస్త మసాలా వాడి ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేసి ఇలా చేసామన్నమాట అంది కళ్ళు తిప్పుతూ. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనే నిజం అనుకున్నాను అంటే ఇంకా ఎవరైనా నమ్మాల్సిందే అన్నాడు. అఫ్కోర్స్ బ్రో, అందుకోసమేగా ఇంత కష్టపడుతుంది అంది. బట్ ఇది అభి వాళ్ళింటికి పెట్టి ప్రయోజనం లేదు అన్నాడు విక్రమ్. అదేంటి నొసలు ముడివేస్తూ అడిగింది. అభి వాళ్ళ అన్నయ్య సూర్య ఉన్నాడు చూసావా, వాడికి అభి అంటే నమ్మకం కాదు, పిచ్చి. అంతకంటే ఇంకేదైనా ఉంటే అదే. వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలా చూస్తాడు తనని. పుట్టిన దగ్గర నుండి ఎప్పుడు తనని అభి అని పిలవలేదు, బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ భుజాలు ఎక్కించుకున్నాడు తనని. అంత ప్రేమ తనంటే. ఇలాంటి వీడియోస్ ఫొటోస్ 100 ఎడిట్ చేసినా వాడు ఖాతరు కూడా చేయడు అన్నాడు పెదవి విరిచి. ఇంత క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూసాక కూడానా అంది కళ్ళు పెద్దవి చేసి. అన్నాడు బుర్ర అడ్డంగా ఊపుతూ. అలా అయితే కుదరదు అని ఎదురుగా ఉన్న రూబిక్స్ క్యూబ్ తీసుకుంది చేతిలోకి. కరెక్ట్గా నిమిషంలో ఒక సైడ్ అంతా రెడ్ చేసి కలర్ మధ్యలో ఒక క్యూబిక్ మాత్రమే గ్రీన్ ఉంచింది. అది ఒక్కటే వదిలేసావేంటి అన్నాడు. ఆ గ్రీన్ కలరే అభి, చుట్టూ ఉన్న రెడ్ మనం. ఈసారి మనం వేసే అడుగు ఎలా ఉండాలంటే
తనకి ఎటువైపు వెళ్ళాలో తెలియక ఎటు అడుగు వేసినా అది మన గమ్యాన్ని చేరుకునేలా. ధృవ సినిమాలో రామ్ చరణ్ అంటాడు చూడు, అష్ట దిగ్బంధనం అని, అలా అన్నమాట అంది. కానీ అభికెందుకు? అదేదో అర్జున్కే చేయొచ్చుగా అన్నాడు. అతని మనసులో అభి మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్, అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్, ఎలా ఫేస్ చేయాలనే భయం కూడా అవ్వచ్చు. అర్జున్కి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ. మనం ఏం చేసినా అది అర్జున్ వరకు కూడా రానివ్వరు వాళ్ళ ఫాదర్ అంది ఆలోచిస్తూ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లే అంది జెన్నీ వెట్టకారంగా. బ్యూటీ విత్ బ్రెయిన్, నిన్ను అర్జున్ ఎందుకు వదులుకున్నాడు అంజలి అని అడిగాడు. బ్యూటీ విత్ బ్రెయిన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ మాత్రమే కాదు, డేంజరస్ కాంబినేషన్ కూడా. నువ్వు ఫస్ట్ డే చూస్తున్నావు, తనకి సెకండ్ కూడా చూపించాను అంది సైడ్ స్మైల్తో. యు మీన్ యూ చీటెడ్ హిమ్ అన్నాడు ఆశ్చర్యంగా. నో, ఐ మేడ్ సమ్ ఇంటెలిజెంట్ మూవ్, అది తనకి నచ్చలేదు అంది సింపుల్గా. నాకు అర్థం అవ్వలేదు అన్నాడు. అది అర్థమయ్యేంత బుర్ర నీకు లేదులే విక్రమ్, మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇచ్చింది అంజలి. పొగరు అని కొనుక్కున్నాడు. 15 నిమిషాల పాటు కలిగిన తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ ఫొటోస్ కొరియర్ చేయండి అంది అంజలి. వాట్ అన్నాడు మళ్ళీ మొదటికే వస్తుంటే. కాకపోతే వాళ్ళ అడ్రస్ కాదు, వాళ్ళ హౌస్ నెంబర్కి 1, 2 ఇల్లు ముందుకి వెయ్యండి, అది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంది. అయితే అన్నాడు తన ప్లాన్ ఏంటో అర్థం కాక. మన పక్కింటి వాళ్ళకి వాళ్ళ ఇంటి మీద కంటే మన ఇంటి మీద శ్రద్ధ ఎక్కువ అంటారు చూడు, అలా అన్నమాట. ఈ ఫొటోస్ ఆ వీధిలో ఎవ్వరికి వెళ్ళినా ఊరంతా పాకేస్తాయి, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుంది, చచ్చినట్టు తనని బ్లేమ్ చేస్తారుగా అంది. ఇదేదో బెస్ట్ అంది జెన్నీ. బట్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అన్నాడు విక్రమ్. అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలిగా, వాళ్ళ స్టేటస్కి అభి తగదని ఒప్పుకోరు సింపుల్గా చెప్పేసింది. అయితే ఓకే అని ఫ్రమ్ అడ్రస్ లేకుండా స్పీడ్ పోస్ట్ వేశాడు విక్రమ్ అభి వాళ్ళ పక్కింటికి. పొద్దున్నే అభి లేచేటప్పటికీ అర్జున్ వెళ్ళిపోవడంతో నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి పెయిన్ కిల్లర్స్ వేసుకుని కాసేపు టీవీ చూస్తూ టైం పాస్ చేసింది. అప్పటికే పిచ్చ బోరింగ్గా అనిపిస్తుంటే రేపటి నుండి ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి షాపింగ్కి వెళ్దామని రెడీ అయి బయలుదేరింది క్యాబ్లో. అసలు ఫస్ట్ ఈ కార్ డ్రైవింగ్ కంప్లీట్గా నేర్చుకోవాలి, రోజు క్యాబ్స్కి ఆస్తులు అడుగుతున్నాడు అనుకుంది మనసులో. నిశ్చితంగా డ్రైవర్ని పరిశీలిస్తూ కూర్చుంది. మాల్ వచ్చినంత వరకు క్యాబ్ దిగి షాపింగ్ మాల్లోకి వెళ్ళడమే, డైరెక్ట్గా వెస్ట్రన్లోకి వెళ్ళిపోయింది అభి. మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు గమనించింది, అక్కడ అందరూ ఫార్మల్ వేర్లోనే ఉండడం. ఒక దేశానికి వచ్చాక అక్కడి కల్చర్కి అలవాటు పడడంలో తప్పు లేదని, అదేం తప్పు కాదని ఇప్పటికి అర్థం చేసుకుంది అభి. తను డ్రెస్సులు తీసుకుంటున్నప్పుడే అంజలి కూడా అనుకోకుండా వచ్చింది అదే మాల్కి. జనరల్గా అయితే తన ప్లాన్లో లేదు, కానీ వచ్చిన అవకాశం వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది అంజలి. హాయ్ అభినయ అంటూ పలకరించింది నవ్వుతూ. హలో అంజలి గారు అంది అభి. ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వే కనిపిస్తున్నావు అంది నవ్వుతూ. కో ఇన్సిడెన్స్ అని నవ్వింది అభి. ఎలా ఉన్నాడు అర్జున్ అంది ఏదో బాధ నిండిన కళ్ళతో. అర్జున్ అర్జున్ గారు తెలుసా మీకు అంది ఆశ్చర్యంతో. అభి, నేను అర్జున్ క్లాస్మేట్ మాస్టర్స్లో అంది. క్లాస్మేటా? మరి చెప్పుంటే నిన్నే ఇంటికి తీసుకెళ్లేదానిగా అంది అభి. ఇంటికా? మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారా? లివినా అని గట్టిగా అడిగింది అంజలి. తనంత గట్టిగా అడిగేసరికి ఒక్క క్షణం చుట్టూ చూసి నేను వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటున్నాను అని అభి కూడా గట్టిగానే చెప్పింది. ఓ రెంటా? తన్ని కలిసి కూడా చాలా రోజులైంది, వస్తాను ఈసారి అంది. ఈ వీక్ అర్జున్ గారు కాస్త బిజీగా ఉన్నారు అంజలి గారు, నెక్స్ట్ వీక్ రండి లంచ్కి ఉండేలా అంది అభి. తప్పకుండా. అర్జున్ చేతి ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగి చాలా రోజులైంది, ఒకప్పుడు నా డే స్టార్ట్ అయ్యేది తన కాఫీతోనే అంది నవ్వుతూ. ఓ అంది, కానీ పెద్దగా ఆ మాటని సీరియస్గా తీసుకోలేదు అభి. షిట్, ఏం చేసావు అర్జున్? ఎంత మాట్లాడినా నీ గురించి అనుమానం కూడా రావట్లేదు ఈ అమ్మాయికి, అంత పిచ్చి ఎలా ఎక్కించేశావు అని కోపంగా పళ్ళు నూరుకుంది. కంటిన్యూ యువర్ షాపింగ్ అభి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది అంజలి. తనకి డ్రెస్సులు తీసుకుంటూ అర్జున్కి కూడా షర్ట్ తీసుకుంటే బాగుంటుందనిపించింది అభికి. మెన్స్ వేర్లో అన్ని కలర్ షర్ట్ని చూస్తూ అవన్నీ అర్జున్ మీద ఊహించుకుంటూ ఇది బాగుంది ఒకసారి, అది బాగుంటుందని ఒకసారి తీసి మొత్తానికి అతనికి అన్నీ బాగుంటాయని కంక్లూజన్కి వచ్చేసింది. మీకు బాగుండే షర్ట్స్ అన్నీ కొనాలంటే నేను స్విస్ బ్యాంక్కి కన్నం వేయాలి అని చిన్నగా నవ్వి బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ తీసుకుని ప్యాక్ చేయించి ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళి తర్వాత రోజుకి ఆఫీస్ కావాల్సినవన్నీ తీసుకుని రెడీ చేసి పెట్టుకుని ప్రశాంతంగా పడుకుంది అభి.
తన జీవితంలో రాబోతున్న పెను తుఫాన్ని ఊహించక ఆ తర్వాత 3 రోజులు అభి జీవితంలో మామూలు రోజులుగా గడిచిపోయాయి. రోజు పొద్దున్నే లేవటం, అర్జున్తో గొడవలు పడడం, కాలేజీకి వెళ్ళడం, అటు నుండి ఆఫీస్, అక్కడి నుండి ఇల్లు. సంతోషంగా సాగిపోతున్న తన జీవితాన్ని మార్చేసేలా విక్రమ్ చేసిన కొరియర్ వెళ్ళి అభి వాళ్ళ పక్కింటికి రీచ్ అయింది. ఆ కొరియర్ ఓపెన్ చేయగానే కనపడిన ఫొటోస్ని చూసి ఆవిడ బొమ్మలా బిగుసుకుపోయి వాళ్ళ ఆయనకి చెప్పగానే ఆయన కూడా ఆ ఫొటోస్ని చూసి షాక్ అయ్యాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులు అసలు పిల్ల ఇలా ఉండేదా? నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు ఎంత అమాయకంగా నటించేది. అసలు ఆ అమ్మాయి అమెరికాలో ఏం చదువుకుంటుందో, ఏం ఉద్యోగం చేస్తుందో. ఈ సొంపుకి వాళ్ళ నాన్న అన్నయ్య మొత్తం గారాభం ఆ పిల్లకి అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఫొటోస్ పక్కన పడేసి. ఆ ఫొటోస్ చేతిలో పట్టుకుని అక్కడ జరిగే డ్వాక్రా మీటింగ్కి బయలుదేరింది వాళ్ళావిడ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.